అందరికీ నమస్కారం. అన్వితాస్ కుక్ హౌస్ కి స్వాగతం. ఈరోజు స్పెషల్ వీడియో, అలాగే సమ్మర్ స్పెషల్ వీడియో కూడా. ఏంటో కాదు, ఈ పాటికే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. ఈ సమ్మర్లో మనం అందరూ చేసే పని 3 రకాల వడియాలు ఒకటే గంటలో సింపుల్గా, ఎలాంటి శ్రమ లేకుండా ఎలా పెట్టుకోవాలో కంప్లీట్ టిప్స్ అండ్ ట్రిక్స్తో ఈరోజు నేను మీకు చూపిస్తాను. ఆ 3 వడియాలు ఏంటి అంటే మినప వడియాలు, పొట్టు వడియాలు, అలాగే పెసరపప్పు వడియాలు. పొట్టు వడియాలు అనేవి చాలా క్రిస్పీగా ఉంటాయి, ఫ్రైయమ్స్లా ఉంటాయి, చాలా బాగుంటాయి. అలాగే మినప వడియాలు మనం వెజిటేబుల్స్లో వేసుకొని వండుకున్న చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా పెసర వడియాలు అయితే ఓన్లీ ఆనియన్స్ కట్ చేసుకొని ఫ్రై చేసుకొని కర్రీ వండుకుంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ వడియాల కోసం కావాల్సిన పదార్థాలు: 1/2 kg పొట్టు మినపప్పు, అలాగే 1/2 kg పొట్టు పెసరపప్పు. ఈ రెండింటిని సెపరేట్ బౌల్స్లో అట్లీస్ట్ 8 hours అయినా వాటర్లో మనం సోక్ చేసుకొని పెట్టుకోవాలి, లేదంటే ఓవర్ నైట్ కూడా సోక్ చేసుకోవచ్చు. 8 hours అయిన తర్వాత, లేదంటే మార్నింగే మనం నానబెట్టుకున్న పొట్టు మినపప్పుని, పొట్టు పెసరపప్పుని పొట్టంతా పోయేలాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకోవడానికి అట్లీస్ట్ 3 to 4 times వాష్ చేసుకుంటే కానీ మనకి మినపప్పుకి అంటుకొని ఉన్న వాటి స్కిన్ పోదనమాట. సో ఇలా పొట్టు అంతా మనం ఈ పొట్టుతోనే మనం పొట్టు వడియాలు పెట్టుకుంటాము కాబట్టి కింద పడేలాగా డ్రైన్ చేసుకోకుండా ఒక బౌల్లో పడేలాగా పొట్టంతటిని కలెక్ట్ చేసుకోవాలి. మనం కలెక్ట్ చేసుకున్న పొట్టుని కూడా పొట్టు వడియాల కోసం ఇలా అందులో ఉన్న వాటర్ని కూడా డ్రైన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇదే విధంగా కంటిన్యూస్గా 3 to 4 times మనం సోక్ చేసి పెట్టుకున్న మినపప్పు నుంచి పొట్టంతా బయటికి వచ్చేసేలాగా వాష్ చేసుకొని ఆ పొట్టుని కూడా డ్రైన్ చేసుకొని సపరేట్గా పెట్టుకోవాలి. ఫైనల్గా మనం నానబెట్టుకున్న మినపప్పుని 3 to 4 times వాష్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. అలాగే మనం డ్రైన్ చేసి పెట్టుకున్న పొట్టు, మనం రిమూవ్ చేసిన పొట్టు కూడా డ్రైన్ చేసి పెట్టుకుంటే ఇలా వస్తుంది. వీటితో మనం పొట్టు వడియాలు పెట్టుకుంటాం. అలాగే సేమ్ ఇప్పుడు పెసర వడియాల కోసం పొట్టు పెసరపప్పుని కూడా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. సేమ్ ప్రాసెస్ ఎలా అయితే మనం పొట్టు మినపప్పుని వాష్ చేసుకొని వాటి నుంచి వచ్చిన పొట్టంతా కలెక్ట్ చేసుకున్నామో, అదేవిధంగా మినపప్పుని ఎలా చేసామో పెసరపప్పుని కూడా అలాగే వాష్ చేసుకొని ఆ పొట్టుని కలెక్ట్ చేసుకొని పెట్టుకుంటాము. సమ్మర్లో వెజిటబుల్ అవైలబిలిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి, వింటర్లో దొరికిన వెజిటబుల్స్ దొరకవు కాబట్టి సమ్మర్లో దొరికిన ప్రైసెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే బాడీ కూల్ చేయడానికి కూడా ఈ పొట్టు పెసరపప్పు వడియాలు అనేవి ఎంతో యూజ్ అవుతాయి. సో ఇలా మనకి సమ్మర్లో కరెక్ట్ టైంలో ఈ వడియాలతో ఎంతో పని ఉంటుంది. మనం కొంచెం వెజిటబుల్స్తోని ఈ వడియాలు వేసుకొని ఎక్కువ కర్రీ చేసుకోవచ్చు. అలాగే వెజిటబుల్స్ ఏమి మనకి అవైలబుల్గా లేనప్పుడు కూడా పొట్టు పెసరపప్పు కూర చేసుకోండి, చాలా యమ్మీగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఎలాగో పెసర వడియాలు కూడా పెట్టుకుంటున్నాం కాబట్టి పెసరపప్పు పొట్టును కూడా నేను మినపప్పు పొట్టులో మిక్స్ చేసుకున్నాము. లేదు ఓన్లీ మినపప్పే మీరు చేసుకుంటే కనుక ఓన్లీ మినపప్పుకున్న పొట్టుతో కూడా పొట్టు వడియాలు పెట్టుకోవచ్చు. ఈ రోజు అయితే మేము 2 వడియాలు పెట్టుకుంటున్నాం కాబట్టి 2 వడియాల నుంచి వచ్చిన పొట్టుని రెడీ చేసి పెట్టుకుంటున్నాం అనమాట. పొట్టు వడియాలు పెట్టుకోవడం కోసం. ఈ పొట్టు వడియాలు కూడా ఎంతో క్రిస్పీగా ఉంటాయి. అందులో అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేస్తాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సింపుల్ ఫ్రైమ్స్లా కాకుండా ఇలా మసాలా కూడా వేస్తాం కాబట్టి అల్లం పచ్చిమిర్చి ముక్కలు, పొట్టు వడియాల టేస్ట్ కూడా ఎంత బాగుంటుంది, చాలా క్రిస్పీగా వస్తాయి. ఇలా మనం కలెక్ట్ చేసుకున్న పొట్టుని మరొకసారి లాస్ట్ అండ్ ఫైనల్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. వాటర్ అస్సలు లేకుండా చూసుకోవాలి. మనం పొట్టు వడియాలు పెట్టుకునేటప్పుడు ఇలా డ్రైన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ పొట్టుని చేతితో గట్టిగా పిండి ఆ పొట్టుని మాత్రమే తీసుకోవాలన్నమాట. ఎంత తక్కువ వీలైతే అంత తక్కువగా వాటర్ ఉండేలా చూసుకోవాలి మనం పొట్టు వడియాలు పెట్టుకునేటప్పుడు. ఇప్పుడు ఇలా డ్రైన్ చేసుకున్న తర్వాత కూడా పొట్టుని మళ్ళీ పిండుకొని పెట్టుకుంటే మనకి వడియాలు ఇంకా క్రిస్పీగా బాగా వస్తాయి. సో ఇంకా లేట్ ఎందుకు, మనం డైరెక్ట్గా గ్రైండ్ చేసుకొని పిండిని పొట్టు వడియాలు, మినప వడియాలు, పెసరపప్పు వడియాలు పెట్టుకోవడానికి రెడీ అయిపోదాం. ఫస్ట్ మనం వాష్ చేసి పెట్టుకున్న మినపప్పుని మనం ఇడ్లీకి ఎలా అయితే గ్రైండ్ చేసుకుంటామో అదే విధంగా గ్రైండర్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండర్లో వేసుకుంటేనే మనకి వడియాలు మనం కర్రీ వండుకునేటప్పుడు మనం వేసుకున్న సైజ్కి డబుల్ సైజ్ అయ్యేలాగా గుల్లగా బాగా వస్తాయి అన్నమాట. సో మిక్సీలో కూడా ట్రై చేయొచ్చు, బట్ గ్రైండర్లో వచ్చినంత పర్ఫెక్ట్గా అయితే మనం మిక్సర్ జార్లో వడియాలు రావు. సో ఇలా మనం గ్రైండర్లో అట్లీస్ట్ ఒక 20 to 30 minutes బాగా మెత్తగా అయ్యేంత వరకు ఈ పప్పునంతటిని కూడా రుబ్బుకోవాలి. మధ్యలో
కాసిన్ని వాటర్ వేసుకుంటూ మనకి మరీ టైట్గా అయిపోకుండా బ్యాటర్ అంతా కూడా కొంచెం కన్సిస్టెన్సీ నేను వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం ఇలా మినపప్పును అంతటిని గ్రైండర్లో రుబ్బుకోవాలి. మంచి ఎర్రటి ఎండలో కనుక మనం పెట్టుకున్న వడియాలు ఎండబెట్టామంటే చాలా రోజుల పాటు నిల్వ ఉంటాయి. సో ఇలా రుబ్బుకున్న తర్వాత సాల్ట్ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఎందుకంటే మనం తర్వాత సాల్ట్ వేసుకొని కలుపుకునే కంటే కూడా ఇలా గ్రైండ్ చేసుకున్నప్పుడే సాల్ట్ వేసుకుంటే బ్యాటర్ అంతా పిన్ అంతా ఈవెన్గా సాల్ట్ డిస్ట్రిబ్యూట్ అయ్యి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇలా వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇంకా మనం గ్రైండ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ పప్పుని సెపరేట్ చేసి పెట్టుకుందాము బౌల్లోకి తీసుకొని. నెక్స్ట్ మనం పెసరపప్పు కూడా నానబెట్టుకున్నాం కాబట్టి పెసర వడియాల కోసం పెసరపప్పుని కూడా రుబ్బుకోవాలి. ఇప్పుడు అదే గ్రైండర్లో మినపప్పు అంతా తీసేసుకున్న తర్వాత వాష్ చేయక్కర్లేదు మళ్ళీ. సో కొంచెం క్లీన్గా మినపప్పు అంతా గ్రైండర్ నుంచి తీసుకున్న తర్వాత అదే గ్రైండర్లో పెసరపప్పు కూడా వేసుకొని రుబ్బుకోవాలి. కాకపోతే పెసరపప్పు మినపప్పు మనం గ్రైండ్ చేసుకున్నంతసేపు గ్రైండ్ చేసుకోకర్లేదు. 15 minutes గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది, తొందరగానే గ్రైండ్ అయిపోతుంది. పెసరపప్పు చాలా తొందరగా గ్రైండ్ అయిపోతుంది. ఇలా 15 to 20 minutesలో గ్రైండ్ అయిన తర్వాత ఈ పెసరపప్పు బ్యాటర్ని అంతటిని కూడా వేరొక బౌల్లో తీసుకొని వడియాల కోసం రెడీ చేసుకోవాలి. మనం గ్రైండింగ్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో మాత్రమే టేస్ట్కి సరిపడినంతగా సాల్ట్ వేసుకోవాలి. ఏ పిండి అయినా సరే, మినప వడియాలైనా పెసరపప్పు వడియాలైనా కూడా మనం గ్రైండ్ చేసుకోవడం అంతా అయిపోయాక ఆఖరిగా మాత్రం సాల్ట్ వేసుకొని ఇంకొక నిమిషం పాటు లేదంటే అర నిమిషం పాటు గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు పొట్టు వడియాల కోసం కావాల్సిన పదార్థాలు చూద్దాం. చాలా సింపుల్. పచ్చిమిర్చి, అల్లం మీ టేస్ట్కి సరిపడినంతగా తీసుకొని మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. బాగా దంచుకొని, లేదు అంటే మిక్సర్ గ్రైండర్లో కూడా వేసుకొని మనం పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో 1 స్పూన్ జీలకర్ర వేసి ఉప్పు వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పొట్టుని కలుపుకోవాలి. సో ఇలా కోర్స్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్లో మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పొట్టుని మనం మళ్ళీ ఇంకొకసారి చేతితో స్క్వీజ్ చేసి వాటర్ అంతా తీసేసి అప్పుడు ఆ పొట్టుని మాత్రమే బౌల్లో వేసుకోవాలి. అండ్ స్టికీనెస్ తెచ్చుకోవడం కోసం మనం ఇందాక రుబ్బుకొని పెట్టుకున్నాం కదా మినపప్పు, ఆ మినపప్పు బ్యాటర్ని కాస్త కలుపుకొని మన రౌండ్గా వడియంలా ఫామ్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. లేదు ఇంకాస్త మినపప్పు వేసుకుంటేనే కన్సిస్టెన్సీ కరెక్ట్గా వస్తుంది అనుకుంటే ఇంకాస్త మినపప్పు బ్యాటర్ని వేసుకోవాలి. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా రౌండ్గా ఫామ్ అయ్యాలి. బాల్లా ఫామ్ అయిన తర్వాత మనకి పొట్టు వడియాలు పెట్టుకోవడం కోసం బ్యాటర్ రెడీ, అలాగే మినప వడియాల కోసం రెడీ, అండ్ పెసర వడియాలు పెట్టుకోవడం కూడా బ్యాటర్ రెడీగా ఉంది. సో ఇప్పుడు మనం వడియాలు ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం. లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ అన్నమాట. వడియాలు పెట్టుకోవడానికి బెస్ట్ టైం ఏంటి అంటే బాగా సన్నీగా ఉన్న డే 10:30, 11 ఆ టైంకి మనం వడియాల్ని ఇలా పెట్టుకుంటే రోజంతా కూడా ఎండలో బాగా డ్రై అవుతాయి. అండ్ ఈవినింగ్ మళ్ళీ 4 ఆ టైం కల్లా, చీకటి పడే టైం కల్లా ముందే మనం వడియాల్ని తీసేసుకొని లోపల ఇంట్లో పెట్టేసుకోవాలి. సో ఇలా చిన్న చిన్నవి పెట్టుకుంటే ఈ వడియాలు మనం కర్రీ వండుకునేటప్పుడు వీటికి డబుల్ సైజులో అవుతాయి అన్నమాట, కరెక్ట్గా మనం కర్రీ కనుక వండుకుంటే. సో ఇలా మినప వడియాలు, పెసర వడియాలు మనం ఇదే సైజులో ఒక మంచం వేసుకొని, నవ్వారు మంచాలు అంటారు కదా, అలాంటి నవ్వారు మంచం వేసుకొని ఓల్డ్ క్లాత్, కానీ మేమైతే జస్ట్ ఓల్డ్ క్లాత్ అవైలబుల్గా లేనందువలన అండ్ ఓల్డ్ క్లాత్ నుంచి మళ్ళీ వాటిని తీసేటప్పుడు, డ్రై అయిన తర్వాత తీసేటప్పుడు కాస్త టఫ్గా అనిపించింది. సో ఇలా ఒక షీట్ ఉంటే ఆ షీట్ స్ప్రెడ్ చేసుకొని దాని మీద వడియాలు పెట్టాము. ఇవి ఎల్లో కలర్లో మనకు కనిపిస్తున్నవి పొట్టు పెసరపప్పు వడియాలు, అలాగే ఇవి పొట్టు వడియాలు అన్నమాట. సో ఇందాక మనం కొంచెం మినపప్పు వేసుకొని మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా పొట్టు వడియాలు, ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి. ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి, మీడియం ఫ్లేమ్లో ఆయిల్లో ఫ్రై చేసుకుంటే స్పైసీగా ఉంటాయి, బాగుంటాయి, సాల్టీగా ఉంటాయి కొంచెం, అలాగే చాలా క్రిస్పీగా వస్తాయి. ఈ వడియాలు బాగా ఫేమస్ కాబట్టి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఏ వడియాలైనా సరే కూడా 2 days మినిమం మంచి సన్నీగా ఉన్న డేస్లో 2 days మనం ఇలాగే సన్లో ఎండలో ఆరబెట్టుకోవాలి. ఈవినింగ్ అయ్యేటప్పటికి మళ్ళీ లోపల పెట్టేసుకోవాలి. మళ్ళీ మార్నింగే ఎండ బాగా వచ్చిన తర్వాత 10, 10:30 or 11 ఆ టైంకి మళ్ళీ ఎండలో పెట్టుకొని మళ్ళీ ఈవినింగ్ వరకు ఉంచి మనం మళ్ళీ లోపల పెట్టేసుకోవాలి. ఇలా బాగా కంప్లీట్గా 100% డ్రై అయిన తర్వాత వాటర్ కానీ మాయిశ్చర్ కానీ ఏమీ లేనప్పుడు కరెక్ట్గా ఎండ వస్తే కనుక ఒక 2 days సరిపోతుంది వడియాలు బాగా డ్రై అవ్వడానికి. బట్ సన్నీగా ఉన్న డేస్లో మంచి ఎండాకాలంలో పెట్టుకుంటేనే ఇవి ఎక్కువ రోజులు ఉంటాయన్నమాట, షెల్ఫ్ లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో తొందరగా పాడైపోకుండా more than 6 months అండ్ more than 3 months ఉండాలి, 4 months ఉండాలి అంటే ఎంత బాగా హైజీనిక్గా మనం మెయింటైన్ చేస్తామో, అలాగే వీటిని ప్యాక్ చేసుకున్న
చేసుకున్న తర్వాత తడి చేతులు పెట్టి తీయడం కానీ అందులో వాటర్ మాలిక్యూల్స్ ఏమీ వెళ్ళకుండా చూసుకోవడం జార్లో, అలా చేస్తే ఈజీగా 6 months వరకు ఈ వడియాలను మనం స్టోర్ చేసుకోవచ్చు. సమ్ టైమ్స్ ఏదైనా ప్రాబ్లం ఉంటుందేమో అని అనిపిస్తే కనుక 3 months లేదా 4 months అయిన తర్వాత ఆర్ఎల్స్ 2 months అయిన తర్వాత ఒకసారి మధ్యలో ఎండలో పెట్టుకుంటూ ఉండండి. సో ఇలా చేసుకుంటే ఈ వడియాలు 6 months to 1 year కూడా ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇలా ఈసారి ఈ ఎండాకాలంలో ఈ సమ్మర్లో పొట్టు వడియాలు, మినప వడియాలు అలాగే పెసర వడియాలను కూడా ఓన్లీ 1 hourలో సింపుల్గా ఇలా పెట్టుకొని ట్రై చేయండి. ఈ వడియాలతో పాటు గుమ్మడికాయ వడియాలు అలాగే బియ్యం పిండితో వడియాలు కూడా ఎలా పెట్టుకోవాలో కమింగ్ వీడియోస్లో మీకోసం పోస్ట్ చేస్తా. సో ఇలా వడియాలు పెట్టుకున్న తర్వాత వాటిని స్టోర్ చేసుకున్న తర్వాత ఈ వడియాలతో యమ్మీగా ఉండే మంచి కర్రీస్ ఏ కాంబినేషన్లో ఏ వడియాలు యూస్ చేసుకోవాలి, వంకాయతో మినపప్పు వడియాలు వేసుకుంటే బాగుంటుంది. అలాగే పెసర వడియాలు మాత్రం ఆనియన్స్తో కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ పొట్టు వడియాలు అయితే మాత్రం ఫ్రైమ్స్లా ఫ్రై చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే లోపల వరకు ఫ్రై అవుతాయి. సో అప్పుడు చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. సో ఈ రెసిపీస్, ఈ వడియాలతో రెసిపీస్ అన్నీ కూడా కమింగ్ వీడియోస్లో నేను మీకోసం పోస్ట్ చేస్తాను. సో స్టే ట్యూన్ టు అన్వితాస్ కుక్ హౌస్. ఇలా మనం డ్రై అయిన తర్వాత ఈ వడియాలు అనమాట 2 days అయిన తర్వాత ఎలా రిమూవ్ చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నాను. చాలా సింపుల్గా వచ్చేస్తాయి. ఈవెన్ క్లాత్ మీద వేసుకున్నా కూడా సింపుల్గానే వస్తాయి వడియాలు. బట్ ఏంటంటే క్లాత్ అవైలబుల్గా లేదు అండ్ షీట్ మీద ఇంకొంచెం సింపుల్గా వస్తున్నాయి. మన క్లాత్ డ్రై చేసుకొని తీసుకోవడం అలా కాకుండా వస్తున్నాయి. సో కాబట్టి ఇలా షీట్ మీద వేసుకున్నాం. చూసారా ఎంత సింపుల్గా వడియాలు అన్నీ కూడా మనం ఇలా వల్చుకొని పెట్టుకోవడమే. సో ఇవి మినప వడియాలు, కొంచెం వైట్ కలర్లో ఉంటాయి మినప వడియాలు అనేవి. పెసర వడియాలు అయితే మాత్రం ఎల్లో కలర్లో ఉంటాయన్నమాట. అవి కూడా చూపిస్తాను. సో ఇలా మనం వడియాలన్నీ తీసుకొని పెట్టుకొని స్టోర్ చేసుకుంటే మోర్ దాన్ 6 months ఉంటాయి. అండ్ మనం కర్రీ వండుకున్నప్పుడు కూడా ఒకసారి చూసుకొని చెక్ చేసుకోవాలి. కొంచెం మాయిశ్చర్ ఏమన్నా వచ్చింది అనుకుంటే కనుక మళ్ళీ ఒకసారి ఎండలో పెట్టుకోవాలి. సో ఇవి పెసర వడియాలు. కొంచెం కలర్ చూసారా ఎల్లోగా ఉంది. సో ఇవి పెసర వడియాలు అనమాట. సో సేమ్ మినప వడియాల్లానే ఉంటాయి. అండ్ ఫ్రైమ్స్లో ఫ్రై చేసుకోవడానికి పొట్టు వడియాలు కూడా వాడుకోవచ్చు. అండ్ ఇంకా బియ్యం పిండితో వడియాలు కూడా ఎలా చేయాలో కమింగ్ వీడియోస్లో చూపిస్తా. ఇంకా మరెన్నో డెలిషియస్ రెసిపీస్ కోసం అన్వితాస్ కుక్ హౌస్కి సబ్స్క్రైబ్ అవ్వండి.